ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది డ్యూక్ కేటీఎం. మా వింట అక్కడ జాక్కొని పోయి అది చేస్తున్నాడు. శంఖం పువ్వు మీద చీమ వారుతుంది చూసారు కదా, శంఖం పువ్వు వస్తుంది మా ఇంట్లో. వెల్కమ్ టు ఛానల్, దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ చూసారా, శంఖం పువ్వు వస్తుంది మన ఇంట్లో. సో ప్రజెంట్ అయితే మేము నిన్న రాత్రి వచ్చాము మన మాహూర్ నుంచి వెళ్ళి. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అవన్నీ అయితే ఎట్టకేళ్ళకైతే ఏమైతే కాలేదు. అడ్డం పడడము, కొంచెం ఇక్కడ నొప్పి రావడము, ఇలాంటి విషయాలు జరిగాయి అన్నమాట. సో మార్నింగ్ ఇక్కడైతే మంచి మొత్తం సూర్యుడు అయితే ఉన్నాడు, మంచి పోతాం గమ్మేసి. ఈరోజు జున్నునైతే స్కూల్లో నుంచి వచ్చాను. మా విన్ను బాబులు యథావిధిగా మళ్ళీ ఫోన్ పెట్టి ఆడుతున్నాడు. చూడండి ఎట్లా యాక్షన్ చేసుకొని చూస్తున్నాడు. సో 6 పథకాల అమలు కొరకు అయితే డేట్ పెట్టారు. 6th డేట్ వరకు ఉందంట. సో ఇక్కడ అభయహస్తం 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, అదైతే జరుగుతూ ఉందాము. ఇక్కడ 6 గ్యారంటీలు మాత్రమే చేస్తున్నారు ప్రజెంట్. రేషన్ కార్డు అయితే చేస్తారు, స్వీకరణ అప్లికేషన్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే సాయంత్రం 3:30 అవుతుంది. మా జున్ను తీసుకోవడానికి స్కూల్కి వచ్చినాము. జున్ను ప్రోగ్రెస్ ఇప్పుడు ఇచ్చారు. నేను స్కూల్ డిమ్ అయింది కదా, మేము మాకూరు వెళ్ళాము. స్కూల్ డిమ్ అయిపోయింది. ఇవాళ స్కూల్కి వచ్చినాము. ఏదో డ్యాన్స్ చేశాడు, జున్ను మిస్ అయిపోయాడు. డ్యాన్స్ ఇక్కడ మిస్ అయినా డ్యాన్స్. ఇక్కడ జాక్కున్నాడు మా కార్తీక్ విని, ఇక్కడ జాక్కున్నాయి. అన్నయ్య స్కూల్ నుంచి వచ్చినాయి, ప్రోగ్రెస్ ఇప్పుడు తీసుకొని వచ్చినాయి ఈ జున్ను. సో ఇది వచ్చేసి మనకి 6 పథకాలు అవుతుందో దానికోసం వచ్చిన అప్లికేషన్ ఫాము. ఇక జున్ను వచ్చేసి హోంవర్క్ ప్రోగ్రెస్ ఇప్పుడు పట్టుకొని వచ్చిండు. మా విన్ ఎక్కడ పోయినాడు, అమ్మ దొంగ మళ్ళీ ఇక్కడ జాక్కొని విక్కిలు తింటున్నాడు. విక్కిలు తింటున్నాడు ఇక్కడ జాక్కొని. సాయంత్రం 4 అవుతుంది. మొత్తం అయితే వాతావరణం నీట్గా ఉంది. బాగా వేడి లేదు, చల్లగా లేదు, టెంపరేచర్ లెక్క తక్కువ లేవు. నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. టైం 5:56 అవుతుంది. మా విన్ వచ్చేసి కార్ పెట్టుకొని చూడాలని, కార్ పెట్టమని అడుగుతున్నాడు. బ్యాట్ పెట్టుకొని ఆడుతుంటాడు. కార్ పెట్టాం, కారు లేదు ఇప్పుడు, కార్ అయిపోయింది. జున్ను తీసుకొచ్చినప్పుడే ఆడుకో పన్నయ్యతోని. కార్ లేదట, రాదట కార్. ఏం చేయాలి? కార్ ఎక్కడ ఉందా? లేదు. ఉందా చూడు, కారు లేదు కదా. అన్నయ్యతో ఆడుకోపో. ఇట్లా ఏడవద్దు. ఇట్లా నువ్వు ఒక బాల్ ఉన్నాయి, 2 చేతులు బాల్ ఉన్నాయి, 2 బాల్. అయ్యో బాల్ ఇస్టేషన్డు. అయితే అప్పుడు ఫోన్ ఇస్తే ఫోన్ అట్లా ఇస్టేషన్ అనమాట విన్ను. అందుకే నేను ఇవ్వట్లేదు ఫోన్. సాయంత్రం 7:15 చూసారా జిన్ను విన్నుల ఆట ఎట్లా సాగుతుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు మీరు? అదే మెత్త మీద కూర్చున్నాడు విన్ను. యాక్షన్ చూసారు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఇవాళ ఎట్లా అరుస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో చూసారా వీళ్ళకు. ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అట్లా? మెత్తది అత్తి, అది కింద వేసుకోవద్దు, మెత్త మాసిపోతుంది కదా. కార్తీక్ విన్ను జున్నుల ఆటకి ఇట్లా ఉంది వాళ్ళ. కింద మెత్తది అది ఖరాబ్ అయిపోతుంది, చినిగిపోతుంది. అగో చినిగిపోతుంది. మెత్త తీసుకుని ఆడికి ఎట్లా పోతాం ట్రైన్ లెక్క. మీరు చిన్నప్పుడు ఇట్లాంటి ఆటలాడి ఇలా కామెంట్ చేయాలి. అయ్యో పడిపోతారు చూసారా, ఈ విధంగా ఆటలాడుతున్నారు వీళ్ళు. జున్ను స్కూల్ హోంవర్క్ అయిపోయిందా? జున్ను హోంవర్క్ అయిపోయింది. హోంవర్క్ అయిన తర్వాత తమ్ముతో ఆట ఇట్లుంటుంది అన్నమాట. ఏం యాక్షన్ చేస్తే ఇక్కడ అదే యాక్షన్ చేస్తున్నాడు సేమ్. చిన్న వెహికల్ దొరికిందిగా. ఇప్పుడైతే మనకి ఏదైనా స్నాక్స్ ఏమైనా చూద్దాం. అమ్మ టీవీ అయితే సీరియల్ చూస్తుంది. అమ్మ ఇక విన్నులు ఆడుతుంటే సౌండ్ టీవీ బంద్ చేసి మరీ చూస్తుంది. కారా కార్తో ఆడుతున్నాడు మా కార్తీక్ విన్ను. ఇచ్చిల్లు చలో మా బ్రదర్ రాకే వచ్చిండు. మా విన్ను అక్కడ జాక్కొని పోయి అది చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు జాక్కొని. అవి చూడండి ముందరకు వస్తున్నాడు. టైం 9:30. మా తమ్ముడు వచ్చిండు చూసారా, మధ్యలో లైట్ ఎలా వెలుగుతుందో. తమ్ముడు పంపించేసి వస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది డ్యూక్ కేటీఎం 200cc. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్. ఇక్కడ చీకట్లో బండి ఉంది, ఇది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. రాకేష్ తీసుకొని వచ్చాడు. ప్రజెంట్ అయితే చూసారా, జున్ను నిద్ర పోతున్నాడు. వీడియో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. వీళ్ళు బాయ్ జై హింద్, వందే మాతరం.